ఫ్రెండ్స్ వితిన్ 6 మంత్స్‌లో మనం ఎలాగ ఒక ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ అవ్వాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. మీరు ఈవెన్ బిగినర్ అయినా మీకు అసలు వెబ్ డెవలప్‌మెంట్ గురించి ఎలాంటి ఐడియా లేకపోయినా కూడా పూర్తిగా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను. మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అండ్ మీకు ఎంత టైం పడుతుంది ప్రతిదీ నేర్చుకోవడానికి అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా డిస్కస్ చేసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ముందుగా మీరు ఒక వెబ్ డెవలపర్ అవ్వాలి అంటే మీకు ఫ్రంట్ ఎండ్ అయితే రావాలన్నమాట. సో లైక్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్. సో ఇవి మనం ఎందుకు నేర్చుకుంటామో ఇప్పుడు ప్రతిదీ ఒక్కొక్కటి బ్రేక్ డౌన్ చేసి చెప్తాను చూడండి. హెచ్‌టీఎంఎల్ అనేది ఒక ఫ్రేమ్ వర్క్ లాగా అనమాట. అంటే ఇప్పుడు మీరు సపోజ్ అమెజాన్‌కెళ్లారు అనుకోండి. అక్కడ మీకు పైకి ఏవేవి కనబడతాయి? అదంతా ఫ్రంట్ ఎండ్. సో మీకు ఏదైతే కనబడుతదో అది ఫ్రంట్ ఎండ్ అని అనుకోండి. సో కొద్దిగా డిజైనింగ్ పార్ట్ అయితే ఉంటది కదా! సో అదైతే సీఎస్ఎస్ అంటారనమాట. సో కొద్దిగా లాజిక్స్ ఇవన్నీ అయితే ఉంటాయి కదా! అదైతే జావాస్క్రిప్ట్. సో ఇలాగా మనకి బేసిక్ ఫ్రంట్ ఎండ్ అయితే నేర్చుకోవడానికి ఒక 1.5 మంత్స్ అయితే పడతదనమాట. సో హెచ్‌టీఎంఎల్‌లో అయితే చాలా తక్కువ టైం పడతది. మీరు వితిన్ 1 వీక్‌లో అయితే దాన్ని మాస్టర్ చేసేయొచ్చు. ఈజీగానే ఉంటది హెచ్‌టీఎంఎల్. మన ఛానెల్‌లో కూడా చాలా వరకు వీడియోస్ అయితే పెట్టాను హెచ్‌టీఎంఎల్ గురించి, సీఎస్ఎస్ గురించి. మీరు అవి కూడా ఒకసారి అయితే రిఫర్ చేయొచ్చు. నేను ఇంకా అప్‌కమింగ్ డేస్‌లో ఇంకా బాగా చేసి ఇంకా పెడతాను. బట్ ఫర్ నౌ ఇవైతే రిఫర్ చేయండి. అండ్ ఇంకో వెబ్‌సైట్ వచ్చేసి W3 స్కూల్స్ అని అయితే ఉంది. సో దాన్ని కూడా మీరైతే రిఫర్ చేయొచ్చనమాట. సో అందులో మీకు కంటెంట్ అయితే ఉంటది పైన చదవడానికి. అండ్ అది చదివి మీరైతే కింద కోడ్ అయితే ఉంటది అది ప్రాక్టీస్ చేయొచ్చనమాట. సో W3 స్కూల్స్ అనేది ఒక బెస్ట్ వెబ్‌సైట్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ ప్రాక్టీస్ చేయడానికి. అండ్ జావాస్క్రిప్ట్‌కి కూడా ఆ వెబ్‌సైట్‌ని అయితే మీరు యూజ్ చేయొచ్చనమాట. అండ్ కొన్ని లెక్చర్స్ నేను జావాస్క్రిప్ట్ మీద అయితే చేస్తాను ఫ్యూచర్‌లో. లైక్ వితిన్ ఒక 1, 2 మంత్స్‌లో అయితే నేను జావాస్క్రిప్ట్ మీద కూడా వీడియోస్ అయితే ప్లాన్ చేస్తున్నాను. సో అవి కూడా వస్తే మీరు అవి కూడా రిఫర్ చేయొచ్చు. అండ్ మీరు హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ ఒక 1 ½ మంత్ నేర్చుకున్న తర్వాత ఒక ప్రాజెక్ట్ అయితే బిల్డ్ చేయండి. లైక్ క్లోన్స్ అయితే తయారు చేయొచ్చనమాట. లైక్ స్పాటిఫై ఇవన్నీ యూజ్ చేసి వాటిల్లాగా ఒక క్లోన్ అయితే తయారు చేయొచ్చు. లైక్ ఈజీ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ యూజ్ చేసి అక్కడ ఆడియో ట్యాగ్స్ అవి అయితే ఉంటాయి. జస్ట్ స్పాటిఫై అంటే అంతే కదా! ఆడియోస్‌ని ఇవన్నీ పెట్టి మీరు ఒక క్లోన్ కింద అయితే తయారు చేయొచ్చనమాట. ఒక సింపుల్ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ అయితే తయారు చేయొచ్చు. కాలిక్యులేటర్ ఇలాంటివి కూడా అయితే చేయొచ్చు. ఎందుకంటే బేసిక్ జావాస్క్రిప్ట్ వస్తది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాక్ ఎండ్ గురించి మాట్లాడుకుంటే మీరు ఎలాగో జావాస్క్రిప్ట్ నేర్చుకున్నారు కాబట్టి నోడ్ జేఎస్, మోంగోడిబి అయితే నేర్చుకోవచ్చనమాట. ఎందుకంటే మీకు ఆల్రెడీ జావాస్క్రిప్ట్ కొద్దిగా ఐడియా ఉంటది కదా! ఫ్రంట్ ఎండ్ నేర్చుకున్నందుకు. సో ఇది మీరైతే ట్రై చేయొచ్చు. అంటే యాస్ ఎ బిగినర్స్‌గా మీరు నేర్చుకుంటున్నారంటే ఇది మీకైతే ఈజీగా ఉంటదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఒకవేళ బిగినర్స్ మాకు పైథాన్ అంటే కొద్దిగా ఇంట్రెస్ట్ ఉందంటే మీరు జాంగో నేర్చుకోవచ్చు. జాంగో ఇక్కడ మీరు డేటాబేస్ కింద మీరు ఎస్‌క్యూఎల్ లైట్ అని అయితే ఒకటి ఉంటది. అదైతే నేర్చుకోవచ్చనమాట. సో ఐదర్ మీరు మొంగోడిబి, నోడ్ జేఎస్ నేర్చుకోవచ్చు. లేదంటే ఇప్పుడు నేను చెప్పినట్టు ఇలా కూడా నేర్చుకోవచ్చనమాట. సో నేను ఇక్కడ ఇలాగ పెడతా ఉంటాను. అవైతే చూడండి. సో అది గాని, ఇది గాని అయితే నేర్చుకోవచ్చనమాట. సో మీరు బ్యాక్ ఎండ్ కూడా నేర్చుకోవచ్చనమాట. ఈ కాంబినేషన్స్‌ని యూజ్ చేసి. ఈ పీహెచ్‌పీ, జావాతో అయితే మీరు బిగినర్స్ కింద ఉన్నారు అంటే మీరు చేయలేరు. పీహెచ్‌పీ, జావా అనేది. అంటే మీరు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు కోడింగ్ అనేది అంటే మీకు ఇవైతే కొద్దిగా కష్టంగా అయితే అనిపించొచ్చు. సో అందుకని మీరు నోడ్ జేఎస్, మొంగోడిబితో ప్రొసీడ్ అవ్వండి. మీకు కొద్దిగా ఈజీగా అయితే ఉంటది. సో మొత్తం రోడ్ మ్యాప్ వచ్చేసి కింద నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. అది కూడా ఒకసారి రిఫర్ చేయండి. మీకు ఇంకా కొద్దిగా క్లారిటీగా అయితే ఉంటది. సో మీరు బిగినర్స్ కాబట్టి ఈ 3 లాంగ్వేజెస్ ఉంటాయి కదా! హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ అయిపోయిన తర్వాత మీరు మొంగోడిబి, నోడ్ జేఎస్ అయితే స్టార్ట్ చేయండి. సో మీకు కొద్దిగా ఈజీగా ఉంటదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఫ్రేమ్ వర్క్స్ నేర్చుకోవాలనమాట. అవి నేర్చుకోవాలనమాట. సో ఇది మన బేసిక్ రోడ్ మ్యాప్. ఇవివి మీరు ఒకవేళ మీకు ఫ్రంట్ ఎండ్ చేస్తుంటే బాగా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. బ్యాక్ ఎండ్ చేస్తుంటే బాగా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. సో అలాగా మీరు లేదంటే డేటాబేసెస్‌లో బాగా ఇంట్రెస్ట్ వస్తుంది అంటే దాని ప్రకారంగా మీరైతే స్పెషలైజేషన్ తీసుకోవచ్చనమాట. సో ఆ విధంగా మీరైతే మీకు మీ ఇంట్రెస్ట్ బట్టి మీరైతే స్పెషలైజేషన్ అయితే చూజ్ చేసుకోవచ్చనమాట ఇందులో గూడా. లేదంటే మీరు ఒక ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ గూడా అవ్వచ్చు. సో ఇది నేనిచ్చే మీకు రోడ్ మ్యాప్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ నేర్చుకోండి. అండ్ ఆ తర్వాత మొంగోడిబి, రియాక్ట్ జేఎస్ నేర్చుకోండి. మొంగోడిబి అండ్ నోడ్ జేఎస్ నేర్చుకోండి. ఇది ఒక కాంబినేషన్ కింద బ్యాక్ ఎండ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రేమ్ వర్క్స్ అయితే నేర్చుకోండి. లైక్ రియాక్ట్ జేఎస్, వ్యూ ఇవైతే నేర్చుకోండనమాట. సో ఇది నేనిచ్చే రోడ్ మ్యాప్. సో నేను గూడా ఇప్పుడు ప్రెజెంట్ ఫాలో అవుతుంది గూడా ఇదే. ఇప్పుడు నేనైతే ఫ్రేమ్ వర్క్స్‌లో ఉన్నాను. ఫ్రేమ్ వర్క్స్ అండ్ డేటాబేసెస్ ఇంకా కొద్దిగా అడ్వాన్స్‌లో అయితే నేర్చుకుంటున్నాననమాట. సో మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా కింద కామెంట్స్‌లో పెట్టండి. నేను దాని ప్రకారంగా వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. వచ్చే వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్. బై బై.